తర్వాత సాయిబాబా ఫలానా అని చెప్పి నిర్వచించడానికి మీ అర్హత ఏంటి అని మేము ప్రశ్నిస్తున్నాం సామవేశ్వర మిశ్రమ గారిని. అసలు సామవేదం గారి గురించి మాట్లాడడానికి నీకున్న అర్హత ఏంటిరా తపేళ మొహం వేసుకుని? ఏమండి మీరేమన్నా జ్ఞానులా, మీరేమన్నా అవధూతులా? ఎందుకంటే ఒక జ్ఞానిని మరొక జ్ఞాని మాత్రమే గుర్తించగలడు. అవధూత స్థితిలో ఉన్న వాళ్ళని మాత్రమే అవధూతను గుర్తించగలరు. ఎవరిని? సామవేదం గారిని అడుగుతున్నాడు. మీరేమన్నా జ్ఞానులా, మీరేమన్నా అవధూత? ఒక జ్ఞాని లేదా అవధూత మాత్రమే సాయిబాబా గారిని గుర్తించగలరు అని చెప్తున్నాడు కదా. మరి ఈడు అవధూత, ఈడి జ్ఞానే, మరి ఈడికి ఎలా అర్థమయ్యాడు సాయిబు? అంటే జోగి జోగి రాసుకుంటే బూడిదైంది అన్నట్లుగా ఆ సాయిబుకి వీళ్ళకి సరిపోయింది, అంతేగాని ఆయన అవధూత కాదు కదా. మొన్నటిదాకానేమో సామవేదం గారు ఎప్పుడూ తెలియక పొరపాటు వల్ల అనే పదం కూడా చెప్పారు ఆయన. అప్పుడెప్పుడు ఒకటి రెండు సందర్భాల్లో మాట్లాడవలసి వచ్చింది అని చెప్పిన సందర్భాలు పట్టుకొచ్చి ఇదిగో సామవేదం గారే చెప్పారు మీరెంతరా అని మమ్మల్ని అన్నారు, మాలాంటి వాళ్ళందరినీ. అంటే వీళ్ళకి పనికొస్తుంది, ఉపయోగపడుతుంది అనుకుంటే సామవేదం గారిని తీసుకుంటారు, మహాజ్ఞానం చెప్తారు. కానీ ఇప్పుడు ఆయన ఓపెన్గా తన అభిప్రాయం చెప్తే మాత్రం అసలు మీకేం తెలుసు, మీకున్న అర్హత ఏంటి అని దిగజారిపోయే స్థితికి వచ్చేసారు వీళ్ళు. మీరు కేవలం ప్రవచనాలు చెప్పి పొట్టబోసుకుంటా ఉన్నారు కదా, మీరు సాయిబాబా గురించి మాట్లాడే అర్హత మీకు ఎక్కడికి అని అడుగుతున్నా నేను. అంటే ఆయన కేవలం పొట్టబోసుకోవడానికి ప్రవచనాలు చెప్తున్నారు అని వీడి ఉద్దేశం. మరి అలా అయితే సాయిబు గురించి కూడా ప్రవచనాలు చెప్తే మీలాంటి వాళ్ళు ఇంకా దండిగా డబ్బులు ఇస్తారు కదా. ఆయన ఎందుకు చెప్పట్లేదు? ఎందుకంటే ఆయన శాస్త్రానికి కట్టుబడ్డారు కాబట్టి, ధర్మానికి కట్టుబడ్డారు కాబట్టి, మీరు ఇడిసేసిపోయారు కాబట్టి, దిగజారిపోయారు కాబట్టి ఒక సుంతి చేసుకున్న సాయిబుని తీసుకొచ్చి వేదవేద్యుడు, పరమాత్మ, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అని చెప్తున్నారు. నేను ఇక్కడ కూడా ఇంకొక ఆఫర్ ఇచ్చా, పోనీ సుంతి చేసుకున్న సాయిబు, ఓకే నో ప్రాబ్లం. ఆయన చేసిన మంచి పనులు ఏంటి, అసలు ఆయన ఉపదేశించిన జ్ఞానం ఏంటి, ఆయన వల్ల ధర్మానికి జరిగిందేంటి, ఒరిగిందేంటి, ఈ జిహాదీ గ్యాంగులతో ఎందుకు కలిసి పనిచేశాడు, ఈ జిహాదీ గ్యాంగులు ఆయన చుట్టూ ఎందుకు చేరారు, హిందువులతో ఒక రకంగా ఎందుకు ప్రవర్తించాడు, ముస్లిమ్స్తో ఇంకొక రకంగా ఎందుకు ప్రవర్తించాడు, దీనికి సమాధానం చెప్పండి రా అంటే తలా తోక లేకుండా నోటుకొచ్చినట్లుగా తిట్టడం, అక్కడ ఇక్కడ లింక్ పెట్టేసి కాబట్టి ఆయన పరమాత్మ అని చెప్పడం. సన్నాసులారా. అమెరికా, దుబాయ్ దేశాల్లో వెళ్ళి మీరు ధర్మాన్ని ప్రబోధిస్తున్నారు, అది ధర్మసమ్మతం అని అడుగుతున్నా. నేను ఇప్పుడు అమెరికా, దుబాయ్ వెళ్తే అక్కడ ప్రవచనాలు చెప్పకూడదా? మ్లేచ్ఛ భూమిలోకి వెళ్ళి ఎందుకు వెళ్తున్నారు మీరు? ధనం కోసం కదా. మరి మ్లేచ్ఛ భూముల్లో ఈ సాయిబు ఆలయాలు ఎందుకు కట్టేస్తున్నారు అక్కడ? ఇప్పుడు ఆయా దేశాల్లో నివసిస్తున్నటువంటి హిందువులకి ధర్మోపదేశం చేయడానికి, వాళ్ళకి మార్గనిర్దేశనం చేయడానికి, లేదా వాళ్ళకు ఉన్నటువంటి కొన్ని సందేహాలు నివృత్తి చేయడానికి సామవేదం గారు అక్కడ దాకా ప్రయాణం చేసి ఈ వయసులో కూడా తన శక్తి మేరకు ధర్మ ప్రచారం చేస్తున్నారు. మీ సాయిబు మందిరాలు కట్టడంలో అసలు ఆంతర్యం ఏంటి? నాకు ఇంకొక విషయం కూడా తెలిసింది. సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి కొంతమంది, లేదా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నటువంటి కొంతమంది సాయిబు మందిరాలు కట్టుకుంటూ ఉంటారు. ఎందుకు అంటే బ్లాక్ మనీని వైట్ చేసుకోవడానికి అని ఒక ఇన్ఫర్మేషన్ చెప్పారు. ఇది ఎలాగా అని అంటే, ఒక సాయిబు మందిరం కడతారు, అందులో ఒక 10 లక్షలు అన్నోన్ పర్సన్ డొనేషన్ వేసాడని చెప్తారు. సాయిబు మందిరం నుండి మాకు డొనేషన్స్ వచ్చాయి, ఈ నెలలో ఒక 30-40 లక్షలు వచ్చాయని చెప్తారు. ఆ వచ్చినటువంటి అమౌంట్ని ఆ ట్రస్ట్ పేరు మీద, ఆర్గనైజేషన్ పేరు మీద పెట్టుకుంటారు. ఆ ట్రస్ట్లో కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సే ఉంటారు. వాడు, వాళ్ళ ఆవిడ, వాళ్ళ కొడుకులు, వాళ్ళ బామ్మరిది, ఈ 3-4 కలిసి ఓ ట్రస్ట్ పెట్టుకుంటారు. ఇప్పుడు ఈ సాయిబు మందిరాల్లో ఇంత క్యాష్ వచ్చింది అని చెప్పినా కూడా అది దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిధిలోకి వెళ్ళదు కాబట్టి వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. కాబట్టి ఈ సాయిబు మందిరాలని చాలా చోట్ల రియల్ ఎస్టేట్ వ్యాపారులు, సినిమా వాళ్ళు, బ్లాక్ మనీ ఉన్నవాళ్ళు కొన్ని కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇది కూడా మీ వీడియోలో చెప్పండి అని చెప్పి ఒక గౌరవనీయ వ్యక్తి మాకు చెప్పడం జరిగింది. మీరు జ్ఞాని, మీరు అవధూత అయితే సాయిబాబా గురించి నిర్వచించచ్చు, కానీ మీకు ఏం అధికారం ఉందని సాయిబాబా గురించి మాట్లాడుతున్నారు? ఇప్పుడు సామవేదం గారిని మీరు అవధూత కాదు కదా అని అడుగుతున్నప్పుడు, మరి మల్లాది గారు అవధూత కాదు కదా. ఇప్పుడు ఆయన కూడా అవధూత, వీళ్ళ లెక్క ప్రకారం ఆయన కూడా ప్రవచనకర్త కదా. అంటే మీకు పాజిటివ్గా చెప్తే ఆయనే అవధూత, ఆయనే మహాజ్ఞాని. పోనీ ఇక్కడ మల్లాది గారు చెప్పింది తీసుకున్నా కూడా సాయిబాబా ఒక్కడే అవతార పురుషుడు, ఆయన దత్తాత్రేయ స్వామి యొక్క పూర్ణావతారం అని కూడా చెప్పలేదు, జస్ట్ అంశ అవతారం, అంశలుగా చాలామంది వచ్చారు కదా, అందులో ఒకానొకడు సాయిబాబా అని చెప్పారు ఆయన. వారు చెప్పింది తీసుకున్నా కూడా మిగిలిన వారందరికీ లేనటువంటి ఈ ఆలయాలు, ఆరాధనా పద్ధతులు, ఈ విపరీత పోకడలు ఓన్లీ సాయిబు విషయంలో ఎందుకు వచ్చాయి? వాళ్ళందరినీ ఎలా గౌరవిస్తున్నారో అలాగే గౌరవించండి మీరు సాయిబుని. ఎవరు వద్దన్నారు? ఇక్కడ సమస్య ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పటి వరకు హిందువులకు ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలన్నీ అవసరం లేదు, పనికిరావు. మనకున్న రామాయణ, మహాభారత, భాగవత ఇత్యాది గ్రంథాలన్నీ కూడా పనికిరా అవసరం లేదు, అంతా కూడా సాయిబుమయం చేసేద్దాం అని మీరు ప్రయత్నం చేశారు కాబట్టి ఇంత రియాక్షన్ వస్తుంది. ఇప్పుడు గురువు రూపమైనటువంటి వాళ్ళు గురువు గారిని చూడాలి, మన దేవీ దేవతల్ని రీప్లేస్ చేస్తున్నారు గురువులతో, ఇది చాలా బాధాకరమైన అంశం అండి అని చెప్పారు వాళ్ళు.
దేవీ దేవతల ప్లేస్ లో గురువుని పెట్టడం మీకు అంత బాధగా ఉందా? గురువు గురించి గురుగీతలు ఏం చెప్పారు తెలుసా అండి? గురువు యొక్క పాదంలో వచ్చిన ఒక తీర్థంలో ఒక బొట్టు ఉంటుంది కదండి, ఆ బొట్టులో వెయ్యవంతులో ఈ సృష్టిలో ఉన్నటువంటి సకల తీర్థాలంతా కూడా దాంట్లో ఉంటాయని చెప్పారంటే మీరు ఏ క్షేత్రాలకి వెళ్ళవలసిన అవసరం లేదని గురుగీత చెప్తా ఉంది. ఏ క్షేత్రాలకి వెళ్ళవలసిన అవసరం లేదని గురుగీత చెప్తున్నప్పుడు షిరిడి కూడా వెళ్ళక్కర్లేదు కదా. మరి షిరిడి ఎందుకు పెడుతున్నారు నువ్వు బస్సులు ట్రిప్పులు? వెళ్ళక్కర్లేదు కదా. అదే మీ సాయిబు ఏం చెప్పాడు, మక్కా మదీనా వెళ్ళొచ్చాడు కదా సిద్దిక్ ఫాల్కే. ఎందుకురా మక్కా మదీనా వెళ్ళొస్తున్నా, నా పాదాలే దా ఒంగో అనలేదే. వెళ్ళొచ్చాక బ్రహ్మాండంగాని మెచ్చుకున్నాడు, ఆయన పొగిడాడు. మక్కా మదీనా వెళ్ళిన తర్వాత నీకు జ్ఞానోదయం అయిపోవాలి, ఏం నువ్వు నేర్చుకున్న జ్ఞానం ఏదని అడుగుతున్నాడు. అదే హిందువుల్ని మాత్రం ప్రయాగ తీర్థకు వెళ్ళి పుణ్యస్నానం చేసి వస్తానంటే ఎందుకురా పిచ్చాడదా ఒంగో అన్నాడు. అంటే మీ సాయిబు ద్వంద్వ ప్రమాణాలు పాటించాడు. హిందువులు అయితే అలా, ముస్లిమ్స్ అయితే ఇలా. శర్మ గారు, మీరు సనాతన ధర్మంలో ఉన్నారా అని నేను ప్రశ్నిస్తున్నా. జవహర్ అలీ, నువ్వు మానవ జన్మలో ఉన్నావా అని నేను ప్రశ్నిస్తున్నా. ఎందుకంటే మీరు సనాతన ధర్మంలో ఉంటే గురువుని ఇంత తక్కువ స్థాయిలో మీరు చూడరు. ఎవడరా చెప్పింది నీకు? సామవేదం గారికి సాయిబు గురువు ఎలా అవుతాడు? వారు వారి గురువుల్ని గౌరవిస్తారు, వారి గురువులకు శుశ్రూష చేస్తారు. మీ సాయిబుకి ఎందుకు చేయాలి అసలు? మీ సాయిబుకి ఎందుకు భజన చేస్తారు సామవేదం గారు? అసలు నీకు లాజిక్ ఉందంటారు, నీకు బుర్ర ఉందా, బుద్ధి ఉందా? గురువు సర్వోన్నతుడు, నా గురువు అధికం తత్వం అని చెప్పినది. అటువంటి గురు నింద చేశారండి సామవేదం షణ్ముఖ శర్మ గారు. ఇప్పుడు ఒసామా బిన్ లాడెన్ని కూడా కొంతమంది గురువుగా గౌరవిస్తారు తీవ్రవాదులు. మాకు విద్య నేర్పిన గురువు గారు అండి, ఎవరిని ఎట్లా కాల్చాలో ఆయనే చెప్పాడండి అంటారు. ఎక్కడెక్కడ బాంబులు పెట్టాలో ఎవరిని లేపాలో మహానుభావుడు ఆయనే సెక్షన్ ఇచ్చాడండి. నాకు అంతకుముందు అసలు బొమ్మ తుపాకీ పేర్చడం కూడా చేత కాదు. ఇప్పుడు ఎవరన్నా కనపడితే, కాఫీర్ అనేవాడు కనపడితే టుపుక్కుని లేపేస్తున్నానండి. మాకు ఈ విద్య అంతా నేర్పింది ఆయన ఒసామా బిన్ లాడెన్ గారండి, గురువు గారండి అని చెప్తాడు. నువ్వు ఒసామా బిన్ లాడెన్ ఆయన పాదాలు తీర్థం స్రవిస్తావంటయ్యా? వాడు గురువా ఇప్పుడు? వాడు తీవ్రవాది అంటే గురు ఎంత చేసినట్ట? ఏం మాట్లాడుతున్నారు నువ్వు అసలు? సామవేదం షణ్ముఖ శర్మ గారు ఎంత పత్రం అయిపోయారంటే, ఎక్కడి నుంచి చూడండి, ఇక నేను కూడా గేరు మారుస్తా. ఆ రోజు కార్చి చంటుకుంది. ఈ గురు చరిత్రలో నేను చెప్పట్లేదండి, నన్ను నిందించండి. నేను శాస్త్ర ప్రమాణం, తస్మాత్ శాస్త్ర ప్రమాణం. శాస్త్రం ఏం చెప్పారంటే గురువుని నిందిస్తే 12 జన్మలు కుక్కగా పుట్టాలట. ఇప్పుడు నాకు తలుచుకుంటేనే బాధగా ఉంది. ఇప్పుడు శర్మ గారి పరిస్థితి అయిపోయింది. తస్మాత్ శాస్త్రం ప్రమాణం, గురువును నిందిస్తే 12 జన్మలు అధోగతి అని చెప్పారు కదా. గురువు అంటే ఎవరు? ఇది మనం తేల్చుకోవాలి ఫస్ట్. సాయిబాబా సనాతన ధర్మం ప్రకారం గురువు అవుతాడా లేదా అని నిర్ధారణ జరిగిన తర్వాత అప్పుడు సాయిబాబా నిందిస్తే ఆ ఫలితం వస్తుందని అనుకుందాం. అసలు సాయిబాబా సనాతన ధర్మం ప్రకారం గురువు కాదు కదా, కనీసం హిందువు కూడా కాదు. ఆయనకి వేదముల యందు ప్రామాణ్య బుద్ధి లేదు, ఆయనకి ఖురాన్ పట్ల ప్రామాణ్య బుద్ధి ఉంది. అల్లా మాలిక్, అల్లా బలా కరేగా, అల్లా అచ్చే కరేగా అనుకుంటూ తిరిగేవాడు ఆయన. ఆయన సనాతన ధర్మంలో గురువు ఎలా అవుతాడో గురువు ఎందుకించా. ఇప్పుడు ఈ 12 జన్మల కుక్క జన్మ ఎవరికి వస్తుంది తెలుసు? నీకు వస్తుంది. ఎందుకంటే సామవేదం గారు సనాతన ధర్మం ప్రకారం శాస్త్రానుసారం గురుస్థానంలో ఉన్నారు. లక్షలాది మందికి, కోట్లాది మందికి తన ప్రవచనాల ద్వారా ధార్మిక చైతన్యం కలిగించారు. వారు కేవలం ధార్మిక సందేశాలు మాత్రమే ఇవ్వరు, ధర్మ సూక్ష్మాలు బోధిస్తూ ధార్మిక చైతన్యం కూడా కలిగిస్తారు. ధర్మ పరిరక్షణకు సంబంధించినటువంటి అనేక ఉపన్యాసాలు ఉంటాయి. వారి ప్రవచనాలు విని ఎంతోమంది ఉత్తేజితులయ్యారు, చైతన్యవంతులయ్యారు. ధర్మ పరిరక్షణకు మనం కూడా కృషి చేయవలసినటువంటి ఆవశ్యకతని గుర్తించారు. నీ వల్ల ఒక్కడు బాగుపడ్డాడంట్రా, మీ సాయిబు వల్ల ఎంతమంది చెడిపోయారా? అన్ని మతాలు సమానమే, అన్ని మతాలు ఒకటే, అందరినీ మనం గౌరవించాలని చెప్పి ఎంతమంది హిందుత్వం కోసం నిలబడాల్సిన వాళ్ళు, నేను ఆ పదం వాడలేను, ఆ చేతగాని దద్దమల్లా మిగిలిపోయారు. ఎవరి వల్ల? మీ సాయిబు వల్ల. మీ సాయిబు లేదా మీ సాయిబు పేరిట మీలాంటి వాళ్ళు, సిండికేట్ వాళ్ళు చేస్తున్న నష్టాన్ని సామవేదం గురువు గారు లాంటి వాళ్ళు ఎంతోమంది దాన్ని రికవర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అది మీ కడుపు మంట. ఇప్పుడు సామవేదం షణ్ముఖ శర్మ గారికి 12 జన్మలు కుక్క జన్మ తప్పదు. సామవేదం గారు అవసరమైతే ఇంకా ఎన్నో జన్మలు భారతదేశంలోనే మళ్ళీ తిరిగి జన్మించి హిందూ జాతిని ధార్మిక చైతన్య మార్గంలోకి నడిపించడానికి మళ్ళీ వారికి ఉన్నతమైన జన్మలు వస్తాయి. కానీ నీకు మాత్రం కుక్క అశుద్ధాన్ని భక్షించే మలపురుగు జన్మే వస్తుంది. మొత్తం మీ సిండికేట్ అందరికీ కూడా. మీ బురిడీ బాబాకి పట్టిన గతి ఏదైతే ఉందో, ఒక ప్రేతంలాగా మిగిలిపోయాడు కదా సమాధి భద్రపట్టకుండా, మీ బురిడీ బాబాకి పట్టిన గతే మీ అందరికీ పడుతుంది. కోట్ల మంది సాయి భక్తుల హృదయాలకు పాపం కలిగించిన మీకు నిష్కృతి లేదు. మీ ముఖ దర్శనమే మహాపాతకం. నేనంటలేదండి, తస్మాత్ శాస్త్ర ప్రమాణం, శాస్త్ర ప్రకారం చెప్తున్నా. ఒక సాయిబ్బుకి రాముడి వేషం ధరించి, కృష్ణుడి వేషం ధరించి, అమ్మవారిలాగా చీరగట్టి, ఆదిశేషుడు పడగబెట్టి, ముందు నందీశ్వరుని పెట్టి,
ఇన్ని వికృత వేషాలు వేసి శాస్త్రాన్ని అవమానించిన మీకు, మీ సిండికేట్కి, ఆ సాయిబుని దేవుడిగా ప్రచారం చేసే వాళ్ళకి, నమ్మిన వాళ్ళకి అన్ని విధాలుగా అరిష్టాలు ప్రాప్తించుగాక. ఒక శిష్టుడిగా ఇదే నా శాపం. శర్మ గారు, మీరు కూడా ఏ గురువు యొక్క పాదపద్మాన్ని ఆశ్రయించండి. ఇంకా ఈ ప్రవచనాలు ఆపేయండి. మీరు ప్రవచనాలు చెప్పడం చాలా అసహ్యంగా ఉంది. నువ్వు మాత్రం సాయిబ్ ప్రచారం చేస్తా ఉంటావంటారా బొగడాగా? ఇప్పుడు సామవేదం గారు చెప్పడం వల్ల ఎంతోమంది నిజమైన హిందుత్వం ఏంటో తెలుసుకుంటున్నారు కదా. ఇక్కడ బాధ ఏంటంటే హిందువులు ఎక్కడ నిజమైన హిందుత్వాన్ని తెలుసుకుంటారు, నిజమైన ధర్మం వైపుకి వెళ్ళిపోతారో. నకిలీ పుట్టుకొచ్చింది కదా ఇప్పుడు. వీళ్ళు ఈ నకిలీ పేరుతో పబ్బం గడుపుకుంటున్నారు. వీళ్ళు సాయిబు మతం లేకపోతే వీళ్ళకి పూట గడవదు. కాబట్టి ఈ సాయిబు నకిలీ మతాన్ని ప్రచారం చేయడానికి, నకిలీ ధర్మాన్ని, అసలైన ధర్మాన్ని మరుగుపరచడానికి వీళ్ళు ఎంతకైనా దిగజారుతారు వీళ్ళు. మొన్నటి వీడియోలో ఒక విషయం చెప్పాను. ఒక వ్యక్తి మాకు గూగుల్ పేలో మెసేజ్ పెట్టాడు. ఏమని? నేను మీకు 300 డొనేషన్ ఇచ్చాను, మీరు ఇప్పుడు మా సాయిబు గారిని అవమానిస్తున్నారు, కాబట్టి నా 300 నాకు వెనక్కి ఇవ్వండి అంటే, బాబు నువ్వు ఎప్పుడు పంపించావు, స్క్రీన్ షాట్ పెట్టు, ప్రూఫ్ ఏదైనా చూపించు, నేను నీకు ఇచ్చేస్తామని చెప్పి రిప్లై ఇచ్చాము అని ఆ వీడియో రికార్డింగ్ టైంకి జరిగిన విషయం చెప్పా కదా. ఈరోజు చూస్తే అతని దగ్గర నుంచి రిప్లై వచ్చింది. అదేంటో చదివినిపిస్తాను చూడండి. ఫస్ట్ అతను మాకు డొనేషన్ పంపించాడు అనడానికి ఆ రెఫరెన్స్ మెసేజ్ పంపించాడు. అబ్బో ఇది నవంబర్ 10, 2025లో పంపించాడంట ఈ 300. ఆ 300 గుర్తుపెట్టుకుని మరి అంత పాతకెళ్ళి వెతుక్కుని ఐడి పంపించాడు. ఆ తర్వాత మండే అంటే బహుశా 20వ తారీఖు అనుకుంటా, ఆ రోజు ఇంకొక మెసేజ్ పెట్టాడు. ఆఫ్టర్ సీయింగ్ సామవేదం షణ్ముఖ శర్మ గురువు గారి ఇంటర్వ్యూ, ఐ విల్ చేంజ్డ్ మై వే ఆఫ్ బిలీఫ్ ఆన్ సాయిబాబా. సామవేదం షణ్ముఖ శర్మ గురువు గారికి నమస్కారం అని పెట్టాడు. అంటే ఎప్పుడో తాను పంపించినటువంటి ఒక డొనేషన్ని తిరిగి క్లెయిమ్ చేయడానికి కూడా ఆయన అంత శ్రమ తీసుకుని ఆ పాత ట్రాన్సాక్షన్ తీసుకొచ్చి నా డబ్బులు నాకు ఇవ్వండి, మా సాయిబుని మీరు అవమానిస్తారా అని అడిగిన వ్యక్తి కూడా సామవేదం గారి ఇంటర్వ్యూ చూసిన తర్వాత అర్థమైంది ఆయనకి విషయం. అమ్మది ఎంత మోసం ఉందా ఇందులో అని చెప్పి. అది వీళ్ళ బాధ. ఇప్పుడు దాకా ఏంటంటే ఇప్పుడు మేము మాట్లాడేంతవరకు ఒక లెక్క, సామవేదం గారు మాట్లాడిన తర్వాత ఇంకో లెక్క అయిపోయింది. శాస్త్ర ప్రమాణం వచ్చేసింది. మా మాటను బట్టి, మేము చెప్తున్న విషయాలను బట్టి అర్థం చేసుకుని ఎంతోమంది వదిలేశారు, సాయిబ్ని వదిలేశారు. అంటే వీళ్ళందరూ కూడా మన కల్ట్ ఫాలోవర్స్ అనమాట. ఇప్పుడు సాయిబ్కైనా కల్ట్ ఫాలోవర్స్ మనకు ఉంటారు కదా, వాళ్ళకి మనం ఏది చెప్తే అది రైట్, మన వాళ్ళు చెప్పారు కాబట్టి మనం ఫాలో అయిపోవచ్చు అని నమ్మి ఫాలో అవుతారు. కొంతమంది న్యూట్రల్గా ఉంటారు కదా, వాళ్ళేంటి ఇప్పుడు వీళ్ళు చెప్తున్నది ఎంతవరకు శాస్త్ర ప్రమాణం అని ఆలోచించే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు మేము అవధూతలం అనే విషయం అందరికీ తెలియదు కదా. మరి సామవేదం గారు చెప్పిన తర్వాత రాష్ట్రపతి ముద్రేసినట్టు అయిపోయింది. అది వాళ్ళ బాధ. ఇప్పుడు అయిపోయిందిరా మన బతుకు, రోడ్డు పడిపోయాం అని వీళ్ళందరూ లబలబలబా గుండెలు బాదుకుంటూ వచ్చేసారు. అందుకే సామవేదం గారి మీద ఎంత కడుపు మంట ఉండడానికి కారణం ఇది. ఎవడు జవహర్ అలీ గడికి, వీడికి ఏదో బాగా పెద్ద బెనిఫిటే ఉంది సాయిబు మతం నుండి, లేకపోతే అంత మండదాడికి అసలు. గురు నింద చేసిన వాడు మొహం చుట్ట మహాపాతకం కాబట్టి అందుకే నీ మొహం చూడొద్దని చెప్తున్నా. చిచి.